రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మన దేవుడు ఎల్లప్పుడూ మనలను బలపరచటానికి, ధైర్యపరచటానికి అనేకమైనటువంటి వాక్యములను వాగ్దానములుగా మనకు అనుగ్రహించాడు. మనం వాటిని పొందుకొని వాటిని స్వతంత్రించుకుంటే అదే ధైర్యంతో మనము ముందుకు సాగగలుగుతాము. ఎందుకంటే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మరి అనేక మార్లు అనేకమైన ప్రమాదాల్లో మనం చిక్కుకొనవలసి వస్తుంది. అయితే మనకు తెలియకుండా కూడా అనేక మార్లు దేవుడు మనలను కాపాడుతాడు. ఆ అపాయం రాకుండా మనలను భద్రపరిచి తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన మనలను రక్షిస్తాడు. అదేవిధంగా ఆయన మన ప్రాణమును కాపాడుతాడు. ప్రాణం మీదకి వచ్చేసింది అని అనుకుంటూ ఉంటాం. మనకు కొంచెము మరి శరీరంలో ఏదైనా కొంత అలసటగా ఉన్నా, ఏదైనా ఒక నొప్పి ఉన్నా, ఏదైనా ఒక చిన్నది మనకు వ్యతిరేకంగా సంభవించినా మనం చాలా కంగారు పడిపోతాం. నాకు ఏదో అయిపోయింది, నాకు కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, నాకు గుండె దడ ఎక్కువైపోయింది, ఇట్లాగా ఏదో ఒకటి అనుకొని ఇంకా ప్రాణం పోతుందేమో అన్నట్టు వెంటనే మనిషి యొక్క ఆలోచన అనేది ఆ వైపుగా వెళ్ళటము, ఇవంతా కూడా అపవాది కుట్ర. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నప్పుడు నిశ్చింతగా నిమ్మలంగా ఉండాలి. వెంటనే ఆయన మన ప్రాణాన్ని అప్పగించడు కదా, మన ప్రాణం పోవటానికి అనుమతించడు కదా. ఆ నమ్మకము, ఆ విశ్వాస్యత మనకు దేవుని పట్ల ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన జాలి కలిగిన వాడు, కృప కలిగినటువంటి వాడు. కాబట్టి మన యందు ఆయన నిత్యము జాలి పడతాడు, మన యందు నిత్యము కృప చూపిస్తాడు, మన యందు ఆయన కనికర పడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. అనేక వాగ్దానాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ యొక్క కీర్తనల్లో చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనల్ని ధైర్యపరిచి, బలపరిచి, మనలను నిమ్మలపరిచేటువంటి వాగ్దానాలే ఉంటాయి. అనేక సార్లు జీవితంలో కలవరపడటం, భయపడటం ఇవన్నీ సర్వసాధారణమే. అయితే వాటన్నిటినీ జయించుటే కదా విశ్వాసం అంటే. దేవుడు ఉన్నాడు, ఆయన నాకు వీటన్నిటినీ దూరం చేస్తాడు అని నమ్ముటే కదా ఆ విశ్వాసము. అలాంటి విశ్వాసంలోనికి మనమందరము వెళ్దాం. ఏ అపాయము కూడా రాకుండా దేవుడు మనలను కాపాడుకుంటాడు. మనుషుల వల్ల అపాయము, పరిస్థితుల వల్ల అపాయము, లేక నీకు నువ్వు చేసుకున్నటువంటి ఆ వ్యర్థమైనటువంటి వాటి వల్ల వచ్చే అపాయములు, అవి కూడా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడంట. నీవు ఆయన సన్నిధానములో కొనసాగుతూ ఉన్నప్పుడు, నీవు ఆయనకు ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు నీకున్న పొరపాట్లను ఆయన సరిచేస్తూ, నిన్ను తగు మాత్రము శిక్షిస్తూ, నిన్ను మారుస్తూ ముందుకు నడిపిస్తాడు. అంతే తప్ప నువ్వు చేసే ప్రతి పొరపాటికి దేవుడు చంపేస్తాడు, నా ప్రాణం పోతుంది అనుకుంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా మిగలరు. ఆయన అధిక కృప చూపించేటువంటి వాడు, ఆయన నీ ప్రాణమును కాపాడేటువంటి వాడు. మనిషి యొక్క ప్రాణము ఆయన దృష్టికి అమూల్యమైనది. కాబట్టి ఆయన దానిని ఎంతో అమూల్యంగా చూస్తున్నాడు. అందుకే మనం భయపడకూడదు. ఏ చిన్నది వచ్చినా ప్రాణం పోతుంది అనేటువంటి భయాలు ఏ ఒక్కరూ కలిగి ఉండటము సమంజసం అనేది కాదు. దేవుడి మీద ఆధారపడాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించి ఆ ధైర్యాన్ని పొందుకొని ఆ యొక్క మనస్సాక్షి, ఆ యొక్క ఆలోచన తలంపుల నుంచి నీవు బయటకు వచ్చినప్పుడు ధైర్యంతో ముందుకు సాగిపోతావు. మరి ఎల్లప్పుడూ దేవుడు మనలను అపాయం రాకుండా కాపాడుతూ మన ప్రాణమును కాపాడుతూనే ఉంటాడు. మరి అలాంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రార్థిద్దాం. సర్వకృపానిధి అగు దేవా, ప్రియ పరలోకపు తండ్రి, దీర్ఘశాంతుడా, నీకే స్తోత్రాలు. ఇదిగో మరొక నూతన దినమును మా జీవితంలో ఇచ్చి ఆ యొక్క వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, ఏ చిన్నది మాకు వ్యతిరేకంగా వచ్చినా, మా శరీరంలో కానీ మా యొక్క జీవిత పరిస్థితుల్లో కానీ ఏ చిన్నవి మాకు వ్యతిరేకంగా వచ్చినాక మాకు అపాయం వచ్చేస్తుందేమో, మా ప్రాణములు పోతాయేమో అనేటువంటి భయములు మనుషులను ఆవరిస్తూనే ఉన్నాయి. మరి విశ్వాసులుగా మేము వాటన్నిటినీ కూడా జయించి ముందుకు సాగేటువంటి గొప్ప ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆ యొక్క మనస్సాక్షిని నూతనంగా మాకు అనుగ్రహించి ఆరోగ్యములతో మమ్మల్ని నింపి భద్రపరిచి కాపాడి రక్షించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.